ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతున్నాం. యేసును ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తర్వాత నేను పంపిన వాని యొద్దకు వెళ్ళెదను. ఈ వాక్యములో నేను మీతో కూడా ఉందును. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నేను మీతో కూడా ఉందును. ఈరోజు మనతో మానవ జీవితంలో యేసుక్రీస్తునకు చోటిచ్చి ఆయన మనతో ఉండేటువంటి అనుభవాల మధ్యలో ఉన్నారా? వాక్యము చెబుతున్నమాట. కొందరు ఎక్కడెక్కడో ఉంటారు, ఏవేవో ఉండాలని ఆలోచన చేస్తుంటారు. యేసు ప్రభువారు కోరుతున్నారు, నేను నీతో కూడా ఉండేదను. ఆయన ఉండే అనుభవాల మధ్యలో మనము ఆయనతో సహవాస సంబంధములో, ఆత్మీయతలో మనము రోజు రోజుకి పెంపొందించబడిన అనుభవాల్లోకి వస్తున్నామా? యోహాను సువార్తలోనే 14వ అధ్యాయము 18వ వచనంలో, మిమ్మల్ని అనాది కాలములో విడవను, మీ యొద్దకు వత్తును, కొంతకాలము తర్వాత లోకము నన్ను మరల ఎన్నడూ చూడదు. కొంతకాలము తర్వాత లోకము ఎన్నడూ నన్ను చూడదు అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి నేను మీతో ఉంటాను. ఉన్నంత వరకు మీరు జాగ్రత్తగా దేవుడితో మనం గమనించి ఆయనలో మనం ఉండటానికి, ఆయన మనతో ఉండటానికి నేను మీతో కూడా ఉందునని చెబుతున్న మాటలు. కొంతకాలము లోకము నన్ను చూడదని ప్రభు చెబుతున్నారు. మరలా నన్ను ఎన్నడూ చూడదని వాక్యం చెబుతున్నమాట. కాబట్టి జీవము కలిగిన యేసుక్రీస్తును నేను మీతో కూడా ఉంటాను అని చెప్తూ ఆయన మనతో ఉండేటువంటి అనుభవాలు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. 2వ దినవృత్తాంతముల గ్రంథములో 19వ అధ్యాయములో 11వ వచనం చదువుతున్నాం. ఈ 11వ వచనములో, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండెను. చివరి మాట. దేవుడు మీతో ఎందుకు ఉండాలని కోరుచున్నాడంటే, మొదటి భాగంలో ఇక్కడ మనం చూస్తే మేలు చేయటానికి నేను మీతో కూడా ఉండేదను. లోకములో మేలు లేదు, కీడు 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 యొక్క ఆలోచన విధానాలే. కాబట్టి లేవీయులు మీరు విచారించబడినటువంటి ప్రతి విషయములో, యోధా వారి యొక్క పరిస్థితులు పరిచయలు అంతటిలో, యెహోవా సన్నిధిలో, సకల విషయములన్నిటిలో దేవునికి లోబడినటువంటి అనుభవాల మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ అంటున్న మాట, మేలు చేయటానికి నేను మీతో కూడా ఉంటాను. మేలు చేసే దేవుడు ఆయన. నిర్గమకాండములో 33వ అధ్యాయం 3వ వచనంలో కూడా మీరు చదివితే, మీరు లోబడనని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనని మోషేతో చెప్తున్నాడు. చాలా కఠినంగా చెప్తున్నాడు ఇక్కడ. నేను మీతో రాను, మీరు లోబడలేని ప్రజలుగా ఉన్నారు. ఎవరు లోబడకోకుండా ఉంటున్నారు ఈరోజు? దేవుడికి లోబడాలి. లక్షల మంది కాల్బలము తీసుకొస్తున్నారు. మోషే 40 సంవత్సరములు అరణ్య యాత్రలో ఉన్నారు, కానాను యాత్ర. కొందరు లోబడలేనటువంటి ప్రజలను చూసి, త్రోవలో మీతో పాటు నేను రాను, నేను ఉండను, నేను వారిని సంహరిస్తానని కటాకండిగా ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మన జీవిత గమ్యములో, ఈ జీవిత ప్రయాణములో యేసయ్యకు చోటు. యేసయ్యను కాదని, నా బలము, నా ఘనము, నాకున్న తెలివి, నాకున్నటువంటి
వివేచనని లోకములో ఆయన తోసివేయొద్దు, ఆయన మాటలు పక్కన పెట్టొద్దు, ఆయనకు లోబడుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళతో ఉండడు ప్రభు. ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవుని మీద మనం ఆధారపడితే ఆయన నేను మీతో ఉంటాను, నేను మీతో ఉంటాను. మత్తయి సువార్తలో 28వ అధ్యాయములో 20వ వచనములో మీరు చదివితే, నేను మీకు ఏమేమి సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటిని గైకొనవలనని వారు బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పి. ఇప్పుడు వరకు ఉంటానంటున్నాడండి. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటాను. ఎవరితో? దేవుని పిల్లలతో. దేవుని పిల్లల్ని ఎన్నడూ విడిచిపెట్టడు ఆయన. ఏదైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ప్రకారంగా నడుచుకునే ఆయన పిల్లలకు ఎప్పుడు కూడా తోడుంటాడు. నేనున్నాను, సదాకాలము నేను మీకు తోడై ఉన్నానని చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ తెలియజేస్తున్నటువంటి రీతిగా నేను మీతో కూడా ఉండాలంటే ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలి. ఆయన మనతో కూడా రావాలంటే ఆయన చెప్పినట్లుగా మనము చేసి నెరవేర్చేవారమై ఉండాలి. ఆయన సన్నిధిలో మనము పశ్చాత్తాపతలు కలిగినట్లయితే మేలు చేయటానికి నేను మీతో కూడా ఉంటానని చెప్తున్నాడు. సమూయేలు గ్రంథములో, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయములో 13వ వచనం చదువుతున్నాం. దావీదు, నువ్వు ఇదిగో ఇక్కడ చెబుతున్నటువంటి మాటలో మనం చూస్తే, ఏ దేశపు వాడవు, అక్కడ నుండి వచ్చితివి, ఎక్కడ నుండి వచ్చితివి వానిని అడిగినప్పుడు అందుకు వాడు, వాస్తవానికి నేను ఐగుప్తుల్లో పుట్టినవాడిని, అమాలేకుని వాడిని, దాసునైతిని. 3 దినముల క్రిందట నేను కాయలై పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయెను. సరే, దావీదు ఇంటి మీదకి దావీదుకు కలిగినవన్నీ వచ్చి మొత్తం దోసుకొని వెళ్ళిపోయారు ఈ అమాలేకి. ఈడు సమస్యలు పడిపోయాడు. దావీదు పరామర్శిస్తున్నాడు, ఎక్కడ వాడివి, ఎలాంటి వాడివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, అయ్యా వాస్తవానికి నేను ఐగుప్తిలో పుట్టిన వాడిని, అమాలేకీల వాడిని, దాసుడుగా ఉన్నాను. 3 దినాల క్రిందట నేను ఇలాగా కాయలై పడిపోయానంటే అతను బలహీనుడైపోయి పడిపోయాను. కాయల పడిపోయినట్లుగా రాయబడి ఉన్నది. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు మనం గమనించాలి. అవసరమైనప్పుడు వాడు శుభ్రంగా వాడుకున్నారు, అవసరం తీరిపోయింది, వెళ్ళిపోయాడు. లోకపు తీరది. ప్రభు ఎప్పుడు మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉండాలి. లోక మనుషుల మీద ఆధారపడటం కాదు, లోక బలము మీద, అధికారుల మీద, అనేకమైన విషయాల్లో ఆధారపడటం కాదు, సమస్తము చేసిన దేవుడి మీద ఆధారపడాలి. ఆ సమయంలో దావీదు అతన్ని పరామర్శించి అతనికి కావలసిన భోజనము పెట్టి అతనికి కావలసిన వసతి ఇచ్చి అప్పుడు అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళి ఉంటారని. అంటే అర్థమైందండి, కీడు చేసినటువంటి ఈ వ్యక్తికి దావీదు మేలు చేసి దేవుడు ప్రేమ చూపించాడు. కాబట్టే దావీదు దగ్గర ఉన్నది ఎత్తికెళ్ళిపోయినవన్నీ కూడా తిరిగి మరలా దక్కించుకోగలిగాడు. కారణం ఏంటంటే దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. నేను ఆయనతో కూడా ఉన్నాను. ఈరోజు మనుషులు విడిచిపెట్టచ్చు, పరిస్థితులు విడిచిపెట్టచ్చు, బలం ఉన్నంత వరకు నిన్ను వాడుకొని బలహీనమైపోయిన తర్వాత చేతగాని వారి ద్వారా విడిచిపెట్టినటువంటి అనుభవాలు ఉండొచ్చు. దేవుడు ఎప్పుడు నీతో ఉంటాడు. మనుషుల మీద కాదు నువ్వు ఆధారపడాల్సిందే, జీవము కలిగిన దేవుడి మీద ఆధారపడు. ప్రభు అంటాడు, నేను నీతో కూడా ఉంటాను. ఎందుకు ఉంటాను అంటాడంటే మేలు చేయటానికి నీతో ఉంటాడు. నీ మార్గములో త్రోవలో నడవటానికి ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆయన సదాకాలం నీకు తోడై ఉండి నడిపించగలిగిన వాడు. కాబట్టి ఆయనతో ఉండటానికి నువ్వు ఇష్టపడు. ఆయన ఎప్పుడు కూడా నీతో సదాకాలం నిలిచే దేవుడికి చోటివు నీ హృదయంలో. అంటే కృప నీకు, నీ కుటుంబానికి దేవుడు కలుగు చేయను కాక. ప్రార్థించాము. ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభువా, శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ కృపా దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలము మీ వాక్యం వింటున్న మీ బిడ్డలు, నేను మీతో కూడా ఉంటానని చెప్తున్నాను. మిమ్మల్ని కాదని తిరిగిన వారు ఎందరో ఉన్నారు. తిరిగి మరలా మీ మందలో చేర్చుకోండి.
తప్పిపోయిన వారుగా ఉన్నారేమో, జారిపోయిన వారుగా ఉన్నారేమో, తొందరపడి నిర్ణయాలు తీసుకునే వారుగా ఉన్నారేమో. వారందరినీ తిరిగి మరలా మీ మందలోనికి చేర్చుకోమని, హక్కున చేర్చుకొని మీ కృపలో స్థిరపరిచి సహాయం చేసి మహిమపరచు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.